నాడు బరిదెగింపు నేడు సన్నాయి నొక్కులు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ ను సిఐడి మరోసారి ప్రశ్నించింది. అయితే తనకేం తెలియదంటూ జోగి రమేష్ పాతపాటే పాడారు. వైసీపీ ప్రభుత్వంలో పనితీరు కన్నా బూతులు తిట్టిన వారికే జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను ఎవరు ఎంత బాగా తిడితే ఎంత నీచంగా నోరు పారేసుకుంటారో వారే జగన్ కు అత్యంత సన్నిహితులుగా మారారు. అటువంటి వారిలో రోజా, జోగి రమేష్లు కీలకం. కేవలం నాటి ప్రతిపక్ష నేతలను తిట్టినందుకే వారికి మంత్రి పదవులు ఇచ్చారని వైసీపీ నేతలే చర్చించుకున్నారు. ఈ కోవలోనే చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దాడికి ప్రయత్నించడం, రఘురామకృష్ణరాజును నీచంగా తిట్టడం, లోకేష్, పవన్ కళ్యాణ్లపై నోరు పారేసుకున్న ఘటనలకు మురిసిపోయిన జగన్ జోగి రమేష్ ను మంత్రిగా చేసి తనలో ఉన్న సైకోయిజాన్ని చాటుకున్నారు. జోగి రమేష్ 2021 సెప్టెంబర్ 17వ తేదీన మంది మార్బలంతో కార్లలో చంద్రబాబు నివాసానికి బయలుదేరారు. దారి పొడవునా పోలీసులు ఉన్నా చంద్రబాబు నివాసం వద్దకు చేరే వరకు ఒక్క పోలీస్ అధికారి కూడా జోగి రమేష్ ను ఆపలేదు. తీరా చంద్రబాబు నివాసం వద్ద ఉన్న సెక్యూరిటీ వారిని అడ్డుకున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన బుద్ధ వెంకన్న, గొట్టిముక్కల రఘు వంటి పలువురు టీడీపీ నేతలు జోగి రమేష్ తో పాటు ఇతర వైసీపీ నేతలను అడ్డుకున్నారు. ఈ సమయంలో ఇరు పక్షాల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం కూడా జరిగింది. అయితే పోలీసులు కూడా ఆ రోజు టీడీపీ నేతలపైనే కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటనపై సిఐడి విచారణ చేపట్టింది. జోగి రమేష్ తో పాటు 11 మందికి ఈ కేసులో పాత్ర ఉన్నట్లు గుర్తించింది. గతంలోనే 2 సార్లు జోగి రమేష్ ను విచారించిన సిఐడి అధికారులు మరింత లోతుగా సమాచారం రాబట్టేందుకు 3వ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. దీంతో శుక్రవారం జోగి రమేష్ తో పాటు మొత్తం 11 మంది సిఐడి కార్యాలయానికి 11 గంటల 45 నిమిషాలకు వచ్చారు. దాడి జరిగిన సమయంలో అక్కడ ఎవరున్నారు, ఎవరి ఆధ్వర్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది అనే అంశాలపై సిఐడి అధికారులు విచారణ నిర్వహించారు. అయితే తాను కేవలం నిరసన వ్యక్తం చేసేందుకు మాత్రమే వెళ్లానని, దాడి చేయడానికి కాదంటూ పాతపాటే పాడుతూ విచారణాధికారులు అడిగిన ప్రశ్నలకు జోగి రమేష్ సమాధానాలు దాటవేశారు. సిఐడి అధికారులు అడిగిన అన్ని విషయాలకు సమాధానం చెప్పామని, ఆ రోజు తాను దాడి చేయలేదని, తన కారద్దాలు పగలగొట్టి తమ వాళ్లపైనే టీడీపీ నేతలు దాడి చేశారంటూ జోగి చెప్పుకొచ్చారు. 3 సంవత్సరాల నాడు ఎప్పుడో జరిగిపోతే, చంద్రబాబు నాయుడు ఇంటికి నిరసన తెలియజేయడానికి పోతే, అయ్యన్న పాటు అమ్మనా బూతులు తిడితే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు లేదా? ఆ నిరసన తెలియజేసినందుకు సుప్రీంకోర్టు దాకా మీరు వెళ్ళి మమ్మల్ని, న్యాయం ఉంది, న్యాయం ధర్మం ఈ దేశంలో ఉంది కాబట్టి న్యాయస్థానాల్లో పోట్లాడుతూ ఉన్నాం. న్యాయం మా వైపు ఉంది కాబట్టి ఇంకా ఏదో చేయాలా, ఇంకా ఏదో చేయాలి. ఏం చేస్తారు? ఏమి చెయ్యగలరని అడుగుతా ఉన్నా. సిఐడి కార్యాలయానికి వచ్చే ముందు జగన్ ను కలిసిన జోగి రమేష్ ఆయన చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. విచారణలో ఏ అంశాలు ప్రస్తావించారు, ఏం సమాధానాలు చెప్పారో చెప్పకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై విమర్శలు చేసి జగన్ చెప్పిన విధంగా జోగి అసలు విషయాన్ని పక్కదారి పట్టించడం విశేషం. భూమి గుండ్రంగా తిరుగుతుంది, ఎల్లకాలం ఒకేలా ఉండదని, ఉవ్వెత్తున ఎగిసిన పతాకల్లా వైసీపీ తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తుందని అప్పుడు చూస్తామంటూ జగన్ చెప్పిన విధంగానే అవే అంశాలను బట్టి సంబంధం లేకున్నా చెబుతూ జోగి రమేష్ వెళ్లిపోయారు.